రాంచీ వేదికగా జరిగిన 4వ టెస్టులో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించేసింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్‌ను 3-1తో మరొక మ్యాచ్ మిగిలి ఉండంగానే కైవసం చేసుకుంది మన భారత జట్టు. అయితే ఈ మ్యాచ్‌లో 2 ఇన్నింగ్స్‌లో కూడా అసాధారణమైన బ్యాటింగ్‌తో ధ్రువ్ జురెల్ ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అద్భుతమైన బ్యాటింగ్ చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ అవార్డు అందుకున్న తర్వాత తన ప్రదర్శనపై మాట్లాడిన ధ్రువ్ జురెల్ తన సహజ శైలి బ్యాటింగ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకి మైదానంలో ఎవరెవరు సహాయ సహకారాలు అందించారు అనే విషయాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఇంతకీ ధ్రువ్ జురెల్ ఏమన్నాడంటే, పరిస్థితులకు తగ్గట్లు నేను బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్లో మాకు పరుగులు చాలా అవసరమయ్యాయి. చివరి వరకు బ్యాటింగ్ చేయడం, ఎన్ని పరుగులు చేసినా జట్టుకు కీలకమవుతాయన్న విషయం మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. దాంతో నేను కొన్ని భాగస్వామ్యాలను నెలకొల్పాను. అయితే ఈ క్రెడిట్ అంతా కూడా టైలెండర్స్‌దే. వారి సహకారంతోనే విలువైన పరుగులను నేను జోడించగలిగాను. ఆ సమయంలో నేను సెంచరీ మిస్ అయినందుకు బాధపడి ఉండుండొచ్చు. కానీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ సమయంలో భారత జట్టు గెలవడం కోసం లేదా గెలుపు తీరాలకు వెళ్ళటం కోసం 2 పరుగులు అవసరమయ్యి అది నా ద్వారా వచ్చినా కూడా నేను చాలా హ్యాపీగా చూస్తాను. ఇక బంతిని చూసి రియాక్ట్ అయ్యాను. ఎక్కువగా ఆలోచించలేదు. రెండో ఇన్నింగ్స్ సందర్భంగా శుభ్మన్ గిల్‌తో మాట్లాడుతూ బ్యాటింగ్ చేశాను. 10 పరుగుల భాగస్వామ్యాన్ని టార్గెట్‌గా పెట్టుకుంటూ ముందుకు సాగాము. ఎప్పటికప్పుడు 10 పరుగులు పెంచుకుంటూ ముందుకు వెళ్ళాము. ఇక క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నన్ను ధోనితో పోల్చడం చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ సమయంలో నాకు ఇలా ఆడు, అలా ఆడు అని ఎవరూ చెప్పలేదు. సహజమైన శైలిలో నేను బ్యాటింగ్ చేశాను. తొలి ఇన్నింగ్స్‌లో శతకం చేసుకునే అవకాశం చేజారినందుకు ఎలాంటి బాధ లేదు. ఇదే నా ఫస్ట్ సిరీస్. నా చేతుల మీదుగా టైటిల్ ఎత్తుకునేందుకు నేను ఉత్సాహంగా ముందుకు చూస్తున్నాను. టెస్టుల్లో భారత్ తరఫున ఆడాలనేది నా చిన్నప్పటి నుంచి కల. అది నెరవేరుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ ధ్రువ్ జురెల్ పేర్కొన్నాడు.